రైతు సోదరులారా, ప్రతిభ బయోటెక్ శాస్త్రీయ పద్ధతిలో తయారు చేయబడిన అద్భుతమైన 3 ఉత్పత్తులను మీకందిస్తోంది. టెరా, ఫ్లోరా, లారా. పైరు దశలను బట్టి తయారు చేసిన ఈ అద్భుత ఉత్పాదనలు మీ చెంత ఉంటే చాలు, ఇక అక్కర్లేదు ఎవ్వరి సలహాలు. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. నమస్తే అండి, నా పేరు వెంకటేశ్వరరావు. ప్రతిభ బయోటెక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, నూజివీడు, ఏలూరు జిల్లా. ఇక్కడ నూజివీడు రూరల్ మండలం, రూరల్ విలేజ్, వేంపాటి అగ్రహారం అండి, దేవరగుంట విలేజ్. ఇక్కడ మన బోయపాటి సౌజన్య గారు అండ్ కిషోర్ గారు ఇక్కడ ఒక 5 ఎకరాలు మొక్కజొన్న పెట్టారు. అసలు మనకు ఎలా పరిచయం అయిందనేది మేడం సౌజన్య గారు ఉన్నారు, మాట్లాడతారు. మేడం, ఈ ప్రతిభ బయోటెక్ ఉత్పత్తులు వాడాలని మీకు ఎవరు చెప్పారు? మీకు అసలు మాతో ఎట్లా మీకు పరిచయం అయింది? అంటే నేను మామూలుగా విషరసాయనాలు లేకుండా వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నానండి. ఆర్గానిక్గా ఏమి మెన్యూర్స్ ఉన్నాయి, ఎలా వాడుతున్నారు రైతులు అని తెలుసుకునే టైంలో రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిభా బయోటెక్ ఆయన మన జీవన ఎరువులు తయారు చేయటం, ఆ వీడియోలు చూశానండి. జీవన యంత్రాలు, జీవ రసాయన ఎరువులు, ఎన్పికేలు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్ అవన్నీ కూడా, ట్రైకో బ్యాక్టీరియా అవన్నీ చూసిన తర్వాత అంతకుముందు కూడా నేను ఈ పామాయిల్కి తెగుళ్ళు వస్తున్నాయని ట్రైకోడర్మా విడి అని వాడాలని నిర్ణయించుకొని చెప్పి వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగుళ్ళ నివారణకి మొదలు పెట్టానండి. అవి చూసిన తర్వాత మళ్ళీ మనం పామాయిల్ ఒకటే కాకుండా ఈ నేల ఖాళీగా ఉంది, ఏదన్నా చేద్దామని మొక్కజొన్న వేసినప్పుడు పూర్తిగా మనం సస్టైన్ అవ్వాలి, పెట్టుబడి లాస్ లేకుండా చేయాలన్నప్పుడు మనం బ్యాక్టీరియాలు ఇవన్నీ ఇచ్చుకుంటా భూమిని మంచి pH లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటా ఎక్కువ కెమికల్ ఎరువులు వాడకుండా చేయాలనే ఉద్దేశంతో నేను వాళ్ళ మార్కెటింగ్ దాన్ని యూట్యూబ్ ఛానల్స్లో నెంబర్ చూసి సురేంద్రనాథ్ రెడ్డి గారికి ఫస్ట్ ఫోన్ చేశానండి. తర్వాత ఆయన నూజివీడ్ ఏరియా మాకు వెంకటేశ్వరరావు గారు ఉన్నారని చెప్పి ఆయన నెంబర్ ఇచ్చారు. ఆయన కాంటాక్ట్ జరగడం జరిగింది. జరిగిన తర్వాత బెల్లనపల్లికి చెందిన సిపి ఆక్వా కంపెనీ వాళ్ళు స్వీట్ కార్న్ అనే వెరైటీ నాకు ఇచ్చారు. అది విత్తనం నాటిన తర్వాత 2వ రోజు నాటిన తెల్లారి మరుసటి రోజు నుంచి పొడమి ప్రోడక్ట్, అవని ప్రోడక్ట్ నాకు సజెస్ట్ చేశారండి వెంకటేశ్వరరావు గారు. ఈ పొడమి ఇదే కదండి? పొడమి అది, అవని అనేది ఇవి రెండు మీరు గింజలతో పాటు తడిలో వేసారండి? గింజలతో పాటు ఇచ్చేసాము, ఫస్ట్ తడిలో వేసేసాము. ఇందులో ఇంకేమైనా కలిపారా అండి? మేము అప్పుడు ఏం కలపలేదండి, ఫస్ట్ ఈ 2 ఇవ్వడమే జరిగింది. మొత్తం సీడ్స్ సోయింగ్ అయిన తర్వాత గ్రోత్ బాగా, జర్మినేషన్ బాగానే వచ్చిందండి. 90% పైన జర్మినేషన్ వచ్చింది. తర్వాత మళ్ళీ 20 డేస్కి మామూలుగా రైతులందరూ కూడా ఒక కట్ట యూరియా, డిఏపీలు అన్ని కట్టలు వేస్తారు. కానీ మేమేంటంటే వెంకటేశ్వరరావు గారు చెప్పిన దాని ప్రకారం తగు మోతాదులో మనం భూమిని పాడు చేయకుండా అవసరమైన మేరకే యూరియా కానీ 25 కేజీలు, డిఏపి 25 కేజీలు, పొటాష్ మాత్రం 15 కేజీలు, అట్లా తగు మోతాదులో 2-3 సార్లు ఇవ్వడం జరిగిందండి. అందులో ఇంకేమైనా కలిపారండి? డిఏపి, యూరియా, పొటాష్ తో పాటు అందుట్లో పాటు స్టఫ్ అని మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఇచ్చామండి. ఇదే కదండి స్టఫ్? ఇది ఎకరానికి 5 కేజీలు చొప్పున మైక్రో న్యూట్రియంట్స్ అనమాట. స్థూల సూక్ష్మ పోషకాలు. తర్వాత ప్రధాన పోషకాలు కూడా కట్టలు వేయకుండా మేము మొత్తం ఎకరానికి 25 కేజీలు చొప్పున అట్లా దశల వారీగా ఇవ్వడం జరిగింది. గ్రోత్ కూడా బాగానే వచ్చింది. మొత్తం పైరంతా కూడా చాలా ఆశాజనకంగానే ఉంది ఇప్పటి వరకు. తెగుళ్ళవి కూడా ఏమీ లేవండి. మేము తర్వాత ఇప్పుడు పంట మొత్తం ఇంకో 10-15 రోజుల్లో బాగానే ఉంది, లాస్ట్ స్టేజ్లో ఉంది. ఒకసారి మీరు ఇది ఎలా చేశారనేది ప్రతిభా బయోటెక్ కంపెనీ వాళ్ళు మమ్మల్ని అడిగారు, ఎట్లా ఉంది మీకు మా ప్రోడక్ట్ వాడిన తర్వాత అంటే, ఫస్ట్ టైం కదా మరి కంపెనీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈల్డింగ్ బాగానే వస్తుందండి, బాగా మెయింటైన్ చేశారని చెప్పారు వాళ్ళు. ఒకసారి మీరు ఏమేమి వాడారో మా ప్రోడక్ట్ గురించి వివరించండి అంటే నేను దానికోసమని కోకోలీ ప్రోడక్ట్ అనేది వాడారు కదండి. కోకోలీతో పాటు మనం హ్యూమేట్ 98% కూడా ఇచ్చామండి. ఇచ్చిన ప్రతిసారి కోకోలీతో పాటు మధ్యలో కాల్షియం కూడా ఇచ్చాం ఒకసారి. మొత్తం ఇప్పుడు మీకు సీడ్ వాళ్ళు, మీకు ఇచ్చిన సీడ్ కంపెనీ వాళ్ళు మీకు దిగుబడి ఎంత వస్తుందని వాళ్ళు మామూలుగా బిగినింగ్ అప్పుడు ఇవ్వటం 3 టన్నులు అని చెప్పి ఇచ్చారండి. ఆ తర్వాత మీరు మెయింటైన్ చేస్తున్న దాన్ని బట్టి ఎకరాకి ఎన్ని టన్నులు రావచ్చు అనేది హార్వెస్టింగ్ టైంలో చెప్తామండి, ఒక 10 రోజుల ముందని చెప్పారు. ఈ మధ్యకాలంలో నిర్ణయం వాళ్ళ చూసి బాగానే ఉంది, మీరు 4 నుంచి 5 టన్నుల మధ్యలో రావచ్చండి మీకు అని చెప్పారండి. వాళ్ళు ఇచ్చిందేమో 3 టన్నులు అని ఇచ్చారు ఎకరానికి. కంగ్రాచులేషన్స్ అండి. చూశారు కదండి, ఇక్కడ 3 టన్నులు అని వాళ్ళు సీడ్ అగ్రిమెంట్ ఇచ్చారండి. ఇప్పుడు ఫైనల్కి వచ్చే వరకు వారే సీడ్ కంపెనీ వారే వచ్చి 4 నుంచి 5 మధ్యలో దిగుబడి రావచ్చు అని
ఊహాగానంలో ఉన్నారండి, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా సరే మనం కంకి పాలు పోసుకున్నది కూడా పాలు గ్యాప్ పోసుకున్న కంకి లేకుండా కూడా కంకి నిండా ఉందండి. గింజ కూడా సైజు లావు సైజులో వచ్చింది. ఇది మనం కండి చూస్తే ఫస్ట్ నుంచి మొదల నుంచి చివరి వరకు కూడా పాలు గింజ గట్టిగా ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా బాగా వచ్చిందండి. మనం ప్రోడక్ట్ వాడినప్పుడు, మనం ఏదైనా పంట పండించినప్పుడు మనం సంపూర్తిగా ఎట్లా అయితే మనం అనుకున్నామో అలా వచ్చినప్పుడు మనం హార్వెస్టింగ్కి ముందు అప్పుడు చాలా సంతోషంగా ఉంటుందండి రైతులకి. తరుగు అనేది ఉండదు. ఇటువంటి గింజంతా కూడా పాలు పోసుకొని గట్టిగా చాలా పెద్ద సైజు గింజ వచ్చిందండి. గింజ సైజు వచ్చింది, చివరి వరకు వచ్చిందండి, అసలు గ్యాప్ లేదండి. ఇప్పుడు ఈ సంవత్సరం మొట్టమొదటి సంవత్సరం మీరు మాతో మేము చెప్పినట్టు మీరు చేశారు. మీరు అధికంగా రసాయన ఎరువులు వాడకుండా మీరు అనుకున్న రీతిలో మా ప్రతిభ బయోటెక్ కోకోలి కానీ, స్టఫ్ కానీ, అవని పొడమి ఇవన్నీ మీరు వాడుకుంటూ మీరు ఇప్పుడు తీసుకొచ్చారు. వాళ్ళు ఇంకా ఒక 10 డేస్కి మీకు హార్వెస్టింగ్ ఇచ్చారు. ఈ 10 డేస్లో కూడా మీ తోట గింజ బిగిసిపోయి ఇంకా పచ్చిగానే ఉందండి. రేకు కండి మీద రేకు పచ్చిగానే ఉంది, ఆకు పచ్చగానే ఉంది. అంటే కొందరు ఏమవుతున్నాయి అంటే 90 డేస్కి 80 డేస్కి కల్లాలుగా ఎండుకుపోయి తెగుళ్ళు వచ్చి చచ్చిపోతున్నాయి. ప్రథమ సంవత్సరం మీరు ఈ విధంగా లాక్కొచ్చారంటే నెక్స్ట్ ఇయర్ మీరు ఏ విధంగా వెళ్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ఇయర్ మీరు మళ్ళీ మొక్కజొన్న స్టార్ట్ చేస్తే ప్రతిభ బయోటెక్ మొక్కజొన్ననే కాదండి, ఇది ఇయర్లీ ఒకసారి వేస్తాము. అవునండి. మళ్ళీ 3 మంత్స్ ఆగిన తర్వాత మనం ఇంకా ఏ వెరైటీ వేసినా కూరగాయ కానీ ఫ్రూట్ కానీ ప్రోడక్ట్ అనేది బాగుంది కాబట్టి వాడాలనే డిసైడ్ అయ్యాను. రేపు మళ్ళీ నేను ఒక 2 acres వాటర్ మెలన్ పెడదాం అనుకుంటున్నానండి. అందులో కూడా మనకి హై ఈల్డింగ్ ఇవ్వాలి, pH లెవెల్స్ బాగుండాలి, ఎక్కువ రసాయనిక ఎరువులు వాడకుండా తగు మోతాదులో ఇచ్చుకుంటా ఈల్డింగ్ బాగుండి రైతుకి మేలు జరగాలి కాబట్టి ప్రోడక్ట్ వాడటంలో నష్టం లేదు మనకి అని చెప్పి నేను డిసైడ్ చేసుకొని ఇప్పుడు మామిడికి కూడా మేము హ్యూమేటును 98% కోకోలి కలిపి వాటరింగ్లో ఇస్తున్నామండి. దానికి పూత కూడా ఫ్లోరా ఒకసారి ఇచ్చాము, కల్చర్స్ మాయి కూడా ఇచ్చాము. అట్లాగే ఫిష్ ఆయిల్స్ అవి కూడా రెడీ చేసుకొని ఇస్తానండి నేను కొన్ని అవసరమైన మేరకు. ఈ ప్రోడక్ట్ వాడటానికి ఏ కూరగాయకైనా దేనికైనా మనం ఏ పంట వేసుకున్నా తగు మోతాదులో ఎక్కువ రసాయనిక ఎరువులు బస్తాలు ఇవ్వకుండా కేజీల ప్రకారం వాళ్ళు చెప్పినట్లు చేస్తే ఈల్డింగ్ బాగుంటుంది, రైతుకు మేలు జరుగుతుందని నా అభిప్రాయం అండి. ఇప్పుడు మీరు ఎవరైనా ఫార్మర్స్ మీరు మా ప్రతిభ బయోటెక్ అవని పొడమి కోకోలి మేము చెప్పినట్టుగా మీరు కిలోల లెక్కలో డిఏపి యూరియా పొటాషులు వాడి మీరు దిగుబడి అధికంగా వస్తుందని సీడ్ కంపెనీ వాళ్ళే మీకు చెప్తున్నారు అని అంటే రేపు ఎవరైనా ఫార్మర్స్ ఏమంటే మీరు ఇట్లా అవని పొడమి కోకోలి వాడారు, స్టఫ్ ఇవన్నీ ప్రతిభ బయోటెక్ ప్రోడక్ట్లు వాడేవని చెప్తున్నారు కదా, ఎట్లా వాడాలి ఏంటి అని ఎవరైనా ఫోన్ చేయాలంటే మీరు ఏ నెంబర్ చేస్తారు? నెంబర్ చెప్పండి. ఇంకో 10 రోజుల్లో మనకి అసలు హార్వెస్టింగ్ ఎంత వస్తుంది అనేది చెప్పేయగలం. ఇప్పుడు వాళ్ళు చెప్పారు 4 నుంచి 5 టన్నుల మధ్యలో వస్తుందని, బైబ్యాక్ ఉంది వాళ్ళ దగ్గర మనకి. అందుకని ఏంటంటే నంబర్ ఇవ్వమంటున్నారు, ఇది నా నెంబరేనండి, 9347512933 అండి. మేడం గారు చాలా ఇంట్రెస్టెడ్గా ఆర్గానిక్తోనే వ్యవసాయం పండించాలని అంటే ఆర్గానిక్ ఓన్లీ అవదండి. ఆర్గానిక్ సేంద్రియం అనేది భూమికి కావాలి, మొక్కకి పోషకం కావాలని మా రాజశేఖర రెడ్డి గారు ONBA విధానంలో ప్రవేశపెట్టారండి. దీని గురించి ఏంటంటే ప్రతి ఒక్క రైతు పోషక లెక్కలోనే నత్రజని, భాస్వరం, పొటాషు పోషకాలు ఇస్తున్నారు కానీ సేంద్రియం అనేది అసలు పట్టించుకోవట్లేదండి. సేంద్రియం అనేది భూమికి కావాలండి, 90% కావాలండి సేంద్రియం. పంటకి పోషకం 5%. ప్రథమ పోషకాలు 5%, ద్వితీయ పోషకాలు 3%, తృతీయ పోషకాలు సూక్ష్మ పోషకాలు 2%. ఇవి మొత్తం కలిపి 100% పంటకి పండించడానికి కావాలండి. వీటిలో మనకి 16 రకాల మూలకాలు పంట అవసరతను బట్టి పెరుగుదల దశ, పూత దశ, కాయ దశ, ఈ దశల వారీగా మనం మొక్కకి అందించినట్టయితే మనకి కావాల్సిన దిగుబడి 100% వస్తుంది. భూమిలో సేంద్రియ కర్బనం పెంచుకుని సేంద్రియం ఎక్కువ ఇచ్చుకుంటే మనకి అధిక దిగుబడి వస్తుందండి. వీరు ప్రతి తడికి కూడా 15-20 రోజులు దాటిన దగ్గర నుంచి ప్రతి తడిలో కోకోలీతో పాటు హ్యూమెట్ అండి, హ్యూమెట్ 90% కలిపి ఎప్పటికప్పుడు డ్రిప్లో ఇచ్చారండి. అయినా కానీ కొందరు 70 రోజులు 80 రోజులకి ఎర్రగా ఎండిపోయి చచ్చిపోయినాయి. వీరిది మాత్రం ఇప్పటికి ఎన్ని రోజులు అండి? ఇప్పటికి ఇది 95 డేస్ అండి. ఇంకా చేను ఏం చెక్కి చెదరలేదు, పచ్చగా ఉంది. ఇంకా 10 రోజులకి హార్వెస్టింగ్ అండి.
ఈ 10 రోజుల్లో మొత్తం బిగిసిపోద్దండి. ఆల్రెడీ గింజ తయారైపోయింది, సెట్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఈ నూజివీడు పరిసర ప్రాంతాల్లో రైతులకు ఏదైనా సలహా సంప్రదింపులు కావాలంటే నా పేరు వెంకటేశ్వరరావు, ప్రతిభా బయోటెక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, నూజివీడు, ఏలూరు జిల్లా. నా ఫోన్ నెంబర్ 8096032936. థ్యాంక్ యూ సార్.